హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. కొద్దిగా అయితే హెల్త్ బాగాలేదు. చాలామంది అడిగారు, అక్క హెల్త్ ఏమైంది, ఏం బాగాలేదు అని కామెంట్స్ ద్వారా. అంటే నేను ఒక చిన్న షార్ట్ చేశాను, ఆ షార్ట్లో బాగాలేదు అని దాన్ని బేస్ చేసుకొని చాలామంది కామెంట్స్ చేశారు. మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. సో ఈరోజు నుంచి అయితే మళ్ళీ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చూసి ఎలా ఉందనేది కామెంట్ చేసి లైక్ కొట్టండి. మీ సపోర్ట్ అనేది నాకైతే చాలా అవసరం అన్నమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను వంట చేసేస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే, ఈ బాగాలేకపోవటం వల్ల చాలా ప్రోగ్రామ్స్ మిస్ అయ్యాను, చాలా ఫంక్షన్స్ మిస్ అయ్యాను, మానసికంగా కూడా కృంగిపోయానని చెప్పచ్చు. నిజంగా బుజ్జిగాన్ని కూడా సరిగ్గా పట్టించుకోలేదు ఇంట్లో. కానీ అసలు ఎలా ఉందంటే నా ప్రాణము చెప్పలేనమాట. సో నా లైఫ్లో మర్చిపోలేని 2 months నిజంగా చాలా చాలా అసలుకి ఎలా అంటే నేను చెప్పలేను. చెప్పాలి అనుకున్నాగా నాకు ఏడుపు వస్తుంది. అసలు అది గుర్తొస్తేనే ఏడుపు వస్తుంది. సో అంత నరకం అయితే అనుభవించాను అండి. అసలు మంచం మీద అలా పడుకుంటే నాకైతే ప్రపంచం అంతా ఆగిపోయినట్లుగా అనిపించేసింది. నిజంగా నాకైతే చాలా బాధ వేసింది, భయం వేసేసింది. ఆ పెయిన్స్కైనా కానీ, ఆ కడుపులో నొప్పికి, తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, తర్వాత అసలు నాకు జరిగిన ట్రీట్మెంట్కి నాకైతే మైండ్ పోయింది. సో అయితే మొత్తానికి ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నాను. నాన్న 24 గంటలు నాన్నేనా? అమ్మొద్దా? నాన్న ఆఫీస్కి వెళ్ళిలా? సో అదనమాట. ఇప్పుడు కూడా నేను పడుకొనే నేను మీకు వాయిస్ ఇస్తున్నాను. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ పోస్ట్ చేయటం లేదు. మెమరీ కార్డ్స్ అన్నీ చాలా ఫుల్ అయిపోయి పక్కన పెట్టేసేసాను. రీసెంట్గా న్యూ ఇయర్ కూడా 512 GB ఫుల్ అయిపోయి పక్కన పెట్టేశాను అండి. మళ్ళీ ఇంకోటి కొనాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో అందుకని ఉన్న వీడియోస్ అన్నీ ఇలాగా పోస్ట్ చేసేసుకుందామని అనుకుంటున్నాను. ఈలోపే ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఆగండి. మా ఆయన ఫోన్ చేస్తున్నాడు. డింగ్ అని మాత్రం ఆయన భలే ఫోన్ చేస్తాడండి నాకు. అసలు ఫోన్ చేసాను ఎత్తట్లేదు. వాడు ఎత్తట్లేదని అలేఖ్య కూడా ఫోన్ చేసిన, వాళ్ళు కూడా ఎత్తట్లేదు. అయితే ఒక్కొక్కసారి అలా చేసింది. ఎవరికి ఫోన్ చేయొద్దు, వద్దులేమ్మా, ఒకరిని డిస్టర్బ్ చేయొద్దు. సర్లే. అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉందిలేండి, బాబుని తీసుకొని వెళ్ళలేం కదా. సో అందుకని బాబుని ఇంట్లో పెట్టి మా బాబుకి ఫోన్ చేశాడనమాట. ఒకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట, కానీ ఖచ్చితంగా మిస్డ్ కాల్ చూసుకోగానే వస్తాడు. నిజంగా వస్తాడండి. ఎందుకంటే తన ఫోన్ ఎప్పుడు సైలెంట్లో ఉంటుంది. ఒకవేళ కాలేజీ ఉంటే కాలేజీలో కూడా సైలెంట్ ఉంటుంది కదా, చూసుకొని మెసేజ్ అయినా చేస్తాడు. సో అదనమాట పరిస్థితి. ఇక్కడ వచ్చేసేటప్పటికి జనసేన పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ జరుగుతుంది కదా, అక్కడ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. అయితే ఈ వీడియో అయితే ఇప్పుడుది కాదు. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇప్పటికిప్పుడు వెళ్ళారేమో బాగాలేదంటే అనుకోవచ్చు. ఎప్పటి వీడియోసోనండి. ఇప్పుడు నాకు ఎలా చెప్పాలి, నాకు ఆయాసంగా కూడా వస్తుంది, బాగా హెడేక్ వచ్చేస్తుంది, తల నరాలు అసలు భయంకరంగా ఉన్నాయి నాకు. సో అదనమాట. ఈ వీడియో అయితే ఇప్పుడుదైతే కాదు అండి. ఒకప్పుడు అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ మార్చిలోది అండి. మళ్ళీ మార్చి కూడా వస్తుంది. ఆల్మోస్ట్ 10 months బ్యాక్ అనమాట. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయి కదా, మెయిన్ లాంగ్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవైతే పోస్ట్ చేసేద్దాము, కాస్త స్పేస్ అయినా వస్తుందన్న ఉద్దేశంతో చేస్తున్నానండి. నిజంగా బాగా ఆయాసం వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కానీ కొద్దిగా కంట్రోల్ అయితే అవ్వటం లేదు. సో సివియర్ పెయిన్ అనమాట. యాక్చువల్లీ నేను సిక్ అయింది కూడా హెడేక్ వల్ల అయితే కాదు, స్టమక్ పెయిన్ అనమాట. మరి ఎందుకు వచ్చింది ఏంటి, ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది నేను నెక్స్ట్ టైం మీతో నేను షేర్ చేసుకుంటాను అండి.
ఇక్కడ మార్చి 14th నాకు గుర్తొచ్చింది. మార్చి 14th మాకు జనసేన పార్టీ ఆవిష్కరణ దినోత్సవం అనమాట. సో అక్కడ జెండా వందనం చేసుకున్న తర్వాత ఇలాగ కేక్ కట్ చేయించడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చి రాయిని రమేష్ అన్నయ్య గారు, వాళ్ళ వైఫ్ అండ్ డాటర్. సో ఇక్కడ అందరికీ కేకులు తినిపించేసిస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే బుజ్జిగాను కూడా సరిగ్గా పట్టించుకోలేని సిచ్యువేషన్ అండి అప్పట్లో. ఆ 2 months అయితే నాకు పిచ్చి పట్టినట్టుగా అనిపించింది. మా అమ్మ, మా చెల్లి వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా మరిది పిల్లలందరూ రావటము, అసలు నేనైతే అలా పడుకుండిపోవటము, పెయిన్స్, నిజంగా భయంకరమైన పెయిన్స్ అనుభవించానండి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ స్టమక్ పెయిన్ అయితే ఉంది. కాకపోతే ఇంకెన్నాళ్ళు అలాగ మంచాన్ని అతుక్కొని పడుకుంటాం చెప్పండి. అయితే ఒకటి, ఇప్పుడు కూడా నాకు ఓపిక లేదు, ఇప్పుడు కూడా మంకు వదలలేదు, ఇప్పుడు కూడా పెయిన్స్ అనేది తగ్గలేదు. కాకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే లేస్తున్నాను అంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా లేస్తున్నాను. పనిలో కూడా పడలేదు ఇంకా, మళ్ళీ చెప్పుకోవాలి కదా దానికి కూడా. అసలుకి ఎలా ఉన్నాను అంటే, ఒకప్పుడే ఒక పని చేస్తే అరగంట కూర్చునేదాన్ని. అటువంటిది ఇప్పుడు ఒక పని చేస్తే రోజు మొత్తం పడుకుండిపోతున్నానండి. అట్లా ఉంది సిచ్యువేషన్ నిజంగా. అయితే ఇప్పుడు కొద్దిగా పర్లేదులేండి, నేను కొద్దిగా చాలా బెటర్ అనమాట. ఇంట్లో చేసిన పెరుగు, ఈ పెరుగుతోటి నాకు పని వచ్చిందనమాట. ఏం చేశానో తెలుసా? చెప్తాను, చెప్పడం కాదు, చూపిస్తాను, చూసేయండి. సో ఎప్పుడైనా సరే ఇంట్లోనే నేను యూజ్ చేస్తే పెరుగు, బయట పెరుగు కూడా చాలా రేరుగా వాడతాను. ఒకవేళ పెరుగు తోడుకోకపోయినా, లేకపోతే పాలు ఏమైనా లేకుండా పెట్టకపోయినా అప్పుడు బయట తీస్తాను. కానీ ఇంకెప్పుడైతే బయట అయితే యూజ్ చేయము. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ యూజ్ చేస్తారు కదా, అది నిల్వ ఉండడానికి. అందుకని బాబు పెట్టడానికి నేనైతే ఇష్టపడను. మ్యాక్సిమం ఇంట్లో అవే చేసినవి నేను పిల్లవాడికి పెడతాను. ఇంతవరకు బయట చేసింది నేను పెట్టలేదండి. సెర్లాక్ కూడా చాలామంది 6 months నుంచి సెర్లాక్ పెడతారు కదా, వాడికి నేను బయట సెర్లాక్ కూడా ఒక్కసారి కూడా పెట్టలేదు. నేను ఇంట్లోనే ఆ సెర్లాక్ కూడా ఇంట్లోనే రెడీ చేసుకొని అదే పెట్టేసేసారనమాట. సో ఇక్కడ వచ్చేసి వడలు వేసేసుకున్నాను. దాంట్లోకి ఎర్ర చట్నీ బాగుంటుంది టేస్ట్, నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు అదే చేస్తాను. లేదు అంటే ఇంట్లో ధనియాల కారము లేకపోతే కొబ్బరి కారము ఉంటుంది. సో అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ వడలు కూడా ఎప్పుడో చేసిన వీడియో, అప్పట్లో చేసిన వీడియోని ఇప్పుడైతే చేసేంత ఓపిక లేదులేండి, అది పరిస్థితి. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజుకి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అన్నమాట. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. డైలాగ్ బాగుంది కదా, అందుకే చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.